అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో కంపల్సరీగా మామిడికాయ పులిహోర అయితే చేస్తాము. స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం కోసం దాన్ని ఎలా చేస్తానన్నది చూపిస్తున్నానండి. ముందుగా మామిడికాయ పైన ఉన్న చెక్క అంతా తీసేసి దాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలు వేసుకుంటున్నానండి. ఇవి కాస్త వేగుతున్నప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అన్నీ వేయించుకోవాలండి. ఇక్కడ నేను క్యాష్యూ నట్స్ని ఆప్షనల్గా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా చీలికలాగా వేసుకున్నాను. వాటితో పాటుగా కాస్త కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పుని ఒక అరగంట పాటు నీటిలో పెట్టుకుంటానండి నేను. అలా నానబెడితే సాఫ్టీ టెక్స్చర్ వస్తుందని. తర్వాత దాన్ని కూడా అందులో యాడ్ చేసి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను. తర్వాత మనం మామిడికాయ తురుపు పెట్టుకున్నాం కదా, ఆ తురిమిన దాన్ని ఇందులో వేసేసి అంత బాగా ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత కొత్తిమీర జల్లేసి దీన్ని స్టవ్ కట్టేస్తానండి. నేను రైస్ని ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని ఇలా విడివిడిగా చేసేసుకొని దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న మామిడికాయ పులిహోర మిశ్రమాన్ని కలిపేసి అంత బాగా అన్నం అంతా కలిపేసిన తర్వాత తీసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తానండి. మీరందరూ కూడా శ్రీరామనవమి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.